రేపటితో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. సాయంత్రం 6 గంటలకి. 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం సొంతం. ఇక్కడ ఎన్నికల వ్యవహారం జనరల్ ఎలక్షన్స్ 45 నుంచి 90 రోజుల వ్యవధిలో జరుగుతాయి. మ్యాక్సిమం ఇప్పటి వరకు 7 విడతల్లో భారతదేశంలో ఎలక్షన్స్ జరిగాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు ప్రతిరూపంగా భారతదేశ ఎన్నికలను చెప్పుకోవచ్చు. మన దేశంలో ఎన్నికలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు 2 నెలల 15 రోజులుగా ఎన్నికల హంగామా దేశంలో నడుస్తుంది. అయితే భారతదేశంలో సార్వత్రిక ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా 75 to 90 డేస్ టైం తీసుకుంటుంది. అయితే రేపు జూన్ 1 సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తారు. అసలు ఫలితాల కంటే ముందుగా వచ్చే ఈ రిజల్ట్స్పై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకో తెలుసుకుందాం. ఎందుకంటే కొంతవరకు ఓటింగ్ పల్స్ తెలుస్తుందని చాలామంది నమ్ముతారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వీటిని ఎవరు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకు వీటిని చివరి దశ పోలింగ్ తర్వాత మాత్రమే వెల్లడిస్తారు? అసలు ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మధ్యలో వ్యత్యాసం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఓటు వేయడానికి వెళ్ళిన ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే అతను ఏ పార్టీకి ఓటు వేశాడు, ఎందుకు వేశాడు వంటి విషయాలు తెలుసుకుని ఆ అభిప్రాయాలని క్రోడీకరించి ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి అనే అంచనా వేయడమే ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దాదాపుగా ఎన్నికల నిర్వహణ అంత క్లిష్టంగానే ఉంటుంది. ఓటర్లను ఎంపిక చేసుకోవడం, వారి నుంచి ప్రశ్నలకు సమాధానం రాబట్టడం అనేది కత్తి మీద సాము లాంటిదే. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం, వాటిని వెల్లడి చేయడం ఇంత ప్రాసెస్ ఉంటుంది. చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో మార్గంలో దీన్ని నిర్వహిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా కీలకమైనది శాంపిల్ ఎంపిక. ఉదాహరణకు ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గాలు, వాటిలో కీలక నియోజకవర్గాలు, వీటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిల్స్ తీసుకుంటారు. అది కూడా మహిళలు, పురుషులు, మధ్య వయస్కులు, ఆర్థిక స్థితిగతిలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్య స్థితిలో ఉన్నవాళ్ళు, ఇలా అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్న ఓటర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎన్నికలలో ఓటింగ్కు సంబంధించి కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని వాటిపై ఓటు వేసి బయటకు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కొన్ని సంస్థలు నమూనా బ్యాలెట్ నిర్వహిస్తాయి. అంటే బ్యాలెట్ పేపర్ లాంటిది ఇచ్చి వారు ఏ గుర్తుపై ఓటు వేశారో అదే గుర్తుపై ఓటు వేయమని కోరతారు. ఈ శాంపిల్స్ ఒక్కో నియోజకవర్గంలోనూ వందల సంఖ్యలో తీసుకుంటారు. వేర్వేరు పోలింగ్ స్టేషన్స్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఇలా సేకరించిన శాంపిల్స్ మదింపు చేసి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎంత శాతం ఓట్లు రావచ్చు అనేది ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాల ఆధారంగా ఫలితాలు సిద్ధం చేస్తారు. నిర్ణీత సమయానికి ముందే ఎగ్జిట్ పోల్లను ప్రచురించడం ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951లోని నిబంధన ప్రకారం ఉల్లంఘనగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అలాంటివి ఓటర్ల మనస్సుపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. మన దేశంలో ఒకే విడతలో ఎన్నికలు జరగడం అసాధ్యం. ఒక రాష్ట్రంలో 2 విడతలు ఎన్నికలు జరిగాయని అనుకుందాం. మొదటి విడత పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెంటనే ప్రకటిస్తే ఏ అనే పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వెల్లడి అయితే, రెండో విడత పోలింగ్లో పాల్గొనే ఓటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెంటనే ప్రకటించకుండా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యాక వెలువరించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 100% ఖచ్చితమైన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్లో రావడం జరగదు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చెప్పడం వరకు హెల్ప్ అవుతాయి. అంతేకాని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలానే అసలు ఫలితాలు ఉండడం అనేది జరగదు. ఒక్కోసారి 30 to 40% లేదా 50% వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవ్వచ్చు. ఒక్కోసారి 0% కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవ్వచ్చు. అలాగే ఓటు వేసిన వారు ఖచ్చితంగా ఈ పార్టీకే ఓటు వేశామనే నిజం చెబుతారనే అనేది కూడా నమ్మడం చాలా కష్టమైన విషయం.
ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ కార్యకర్తలు కనపడితే ఆ పార్టీకి ఓటు వేసామని చెప్పాల్సిన పరిస్థితులు ఓటర్కి ఉత్పన్నమవుతాయి. కేవలం ముందస్తుగా ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయి తప్ప పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో అయితే ఎగ్జిట్ పోల్స్ పనిచేయవు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిర్వహించే సంస్థ క్రెడిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు వస్తున్నాయి. అయితే సీ ఓటర్ సర్వే, ఇండియా టుడే, ఎన్డీటీవీ లాంటి వాటికి ఉన్న క్రెడిబిలిటీ మిగతా సంస్థలకు లేవు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థకు కూడా దేశవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉన్నప్పటికీ ఆ సంస్థను ప్రశాంత్ కిషోర్ త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడింది 2019 ఎలక్షన్స్ తర్వాత. అయితే శాంపిల్స్ సేకరణ, వాటిపై విశ్లేషణ అనేది కత్తి మీద సాము లాంటిదనే చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ పొరపాటున తప్పైతే ఆ సంస్థల క్రెడిబిలిటీ అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. చివరి దశ పోలింగ్ జూన్ 1 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటన ఉంటుంది. ఆయా సంస్థలు వీటిని టీవీ ఛానల్స్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తాయి.